వైసీపీలో ఫైర్ బ్రాండ్ కమ్ జగన్ వీర విధేయ ముద్ర ఉన్న నాయకుడు. ఆశీర్వదించండి మావయ్య. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. గుడివేడ అమర్నాథ్ ఏపీ మాజీ మంత్రి. ఇంతకీ పవన్ కళ్యాణ్ మీకు వచ్చి కలిశారా? నన్ను కలుస్తారు సెల్ఫీ దిగడానికి అది లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే లాస్ట్ టైం చెప్పాను మీకు, వీడు దుబాయ్ వెళ్దామని బొంబాయి వెళ్ళాడు. వీడు తింగరాడు కదా, ఈయన ఎవడో మోసం చేశాడు. తిరిగి వచ్చి ఇక్కడ సెటిల్. అప్పుడు కూడా మీరు ఇది అడిగారు, మీరే ప్రెస్ మీట్ లో చెప్పారు నాతో దిగారు సెల్ఫీ పవన్ కళ్యాణ్ అని. అటు చూడు జనాలకి వెళ్ళాను అనుకోండి, ముఖ్యంగా మీ కాపులే అనుకోవచ్చు, లేకపోతే ఇంకెవరైనా అనుకోవచ్చు. ఆ టెన్షన్ నాకు ఉంది. మీతో సెల్ఫీ దిగడానికి ఇష్టపడతారా, పవన్ కళ్యాణ్ తో సెల్ఫీ దిగడానికి ఇష్టపడతారా జనాలు? ఇదో ప్రశ్న, సమాధానం. నేను పవన్ కళ్యాణ్ రోడ్ ఎక్కితే నాతోనే ఎక్కువ తీసుకుంటాను సెల్ఫీలో. నేను భరించలేకపోతున్నాను. ఏం వేస్తావురా వీడిని? వీడి గెటప్ కమెడియన్ రా గారు. మీ స్టేట్మెంట్ చెప్పలేదు, కానీ వారు అడిగింది ఏంటంటే ఫోటో మీ ఇద్దరిది కలిపి ఫోటో ఉంది అని చెప్పని అడగడం జరిగింది. అగరబత్తి కాదు, నిన్నెవడు అడిగాడు? చెప్తున్నాను కదా, నేను మాట్లాడినటువంటి దాంట్లో రెండు మూడు ఇన్సిడెంట్స్, అదొక ఇన్సిడెంట్ నన్ను బాగా డ్యామేజ్ చేసింది. పరిస్థితి ఏం బాగోలేదు సార్, పర్సనల్ గాను ప్రొఫెషనల్ గాను చాలా బ్యాడ్ అయిపోయాను. తర్వాత మీ ఇంటర్వ్యూలో ఒకసారి మనం మాట్లాడింది ఒక లైను, దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నటువంటిది మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అంటే ఏవైతే సోకాల్ ట్రోల్ మీమ్ పేజెస్ కానీ ట్రోల్ పేజెస్ కానీ దాన్ని ఏ రకంగా చేసిన దాంట్లో 2-3 ఇన్సిడెంట్స్. అంటే మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మీరు ఏం చెప్పారంటే, మీరు పవన్ కళ్యాణ్ వెళ్తే జనాలు నాతో ఎక్కువ సెల్ఫీ దిగుతారు. దానికి ముందుది మీరు అది థంబ్నెయిల్ పెట్టడం వల్ల డ్యామేజ్ అయింది నాకు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా వల్ల డ్యామేజ్ అయింది నాకు. మీరు థంబ్నెయిల్ అది పెట్టారు, కానీ లోపల సబ్జెక్ట్ ఏంటి? పైన పటారంలో నలటారం, ఈ జగమంతా డంబాచారం. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఆయన సినిమా కాకపోతే అన్నాను, ఆయన కాకపోతే అన్నాను. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. అది చూపించారు ఎవరన్నా? మీమ్స్ పేజెస్ ఎక్కువ. దేని గురించి తెలుసు అధ్యక్ష? ఎంఓయు బొబ్బట్ల గురించి, పచ్చళ్ళు అప్పడాలు, మనం బిర్యానీలో అట్లా వేసుకుంటాం కదా అధ్యక్ష, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది సార్ నా బ్రాండ్. ఏ రకంగా ట్రోల్ చేశారు అనేటువంటి ట్రోలింగ్ కూడా బాగా జరిగింది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. సరే, మీరు ఇది గమనించారా? పవన్ కళ్యాణ్ ని ఎవరెవరు తిట్టారో వాళ్ళందరూ ఓడిపోయారు. అసలు పవన్ కళ్యాణ్ టచ్ చేసే దమ్ముందా ఎవరికన్నా? తొక్కి సంస్తారు మీ ఫ్యాన్స్ అంతా. ఆ టెన్షన్ నాకు ఉంది. వల్లభనేని వంశీ దగ్గర నుంచి కొడాలి నాని, రోజా, వీళ్ళందరూ ఓడిపోయారు. పోలీసు కూడా ఎవరు చూడరు. పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ అట్లా ఉంటది. 164 మంది ఓడిపోతే మళ్ళీ అందరూ ఓడిపోయారంటే నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఘోరంగా ఓడిపోయారు. అంటే ఎందుకు సార్ పవన్ కళ్యాణ్ ని తిడితేనే హీరోయిజం అనుకున్నారా పార్టీలో? అంటే ఇది కేవలం పొగరు. సార్ కనీసం ఒక రివీల్ చేయండి సార్. మీరు పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటో ఎవరు తీశారు, ఎప్పుడు తీసుకున్నారు? వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? అది ఆ రోజు నేను యాక్చువల్గా పిక్చర్లో నేను, అవంతి శ్రీనివాస్ గారు, విష్ణు కుమార్ రాజు గారు లాంచ్లో 4 ఉండగా తీసుకున్న తర్వాత ఆ రోజు ఏం చేశారు, దాంట్లో మా ఇద్దరు ఫోటో కట్ చేసి, నాది పవన్ కళ్యాణ్ గారిది, ఇద్దరిది కట్ చేసి ఏ రకంగా ట్రోల్ చేశారు అనేటువంటి ట్రోలింగ్ కూడా బాగా జరిగింది. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన